ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మీకు ఈ వీడియోలో 41 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ వీడియో మిగతా వీడియోల కంటే భిన్నంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు కావాల్సిన సెంటెన్సెస్ అన్నీ మీకు పొందుపరచడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వీడియో వస్తే మీకు దాదాపుగా మీ సందేహాలన్నీ స్పోకెన్ ఇంగ్లీష్లో తీరిపోయినట్టే. వెరీ ఇంపార్టెంట్. అసలు మీరు ఇంతకుముందు వినని సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు ఇందులో వింటారు ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. డిడ్ యూ యూజ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ స్వీట్స్ వెన్ యు ఆర్ అ చైల్డ్? మీరు పిల్లాడిగా ఉన్నప్పుడు మీరు స్వీట్స్ ఎక్కువగా తినేవారా? I used to think he was unfriendly, but now I realize he is a very nice person. అతను స్నేహరహితుడిగా ఉన్నాడని నేను అనుకునేవాడిని, కానీ ఇప్పుడు అతను చాలా మంచి వ్యక్తి అని నేను గ్రహించాను. ప్రసన్న ఈజ్ కమింగ్ టు సీ అస్ టుమారో. రేపు ప్రసన్న మనల్ని చూడటానికి వస్తుంది. దిస్ బిల్డింగ్ ఈజ్ నౌ అ స్కూల్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఒక స్కూల్. ఇట్ యూస్ టు బీ ఆ ఫర్నిచర్ షాప్. అది ఫర్నిచర్ షాప్గా ఉండేది. ఐ హ్యావ్ స్టార్టెడ్ డ్రింకింగ్ కాఫీ రీసెంట్లీ. ఇటీవల నేను కాఫీ త్రాగడం ప్రారంభించాను. ఐ నెవర్ యూస్ టు లైక్ ఇట్ బిఫోర్. నేను ఇంతకుముందు ఎప్పుడూ దాన్ని ఇష్టపడేవాడిని కాదు. We are having a party next Sunday. మేము వచ్చే ఆదివారం పార్టీ చేసుకుంటున్నాము. వుడ్ యూ లైక్ టు కమ్? మీరు రావాలని అనుకుంటున్నారా? ఐ డిడెంట్ యూస్ టు లైక్ హిమ్. నేను అతన్ని ఇష్టపడేవాడిని కాదు. బట్ నౌ ఐ లైక్ హిమ్. కానీ ఇప్పుడు నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ఐ యూస్ టు వాచ్ టీవీ అ లాట్. నేను చాలా ఎక్కువగా టీవీ చూసేవాడిని. బట్ నౌ ఐ యూజ్ మొబైల్ అ లాట్. కానీ ఇప్పుడు నేను మొబైల్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాను.
ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఫోన్ మోగినప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐ యూస్ టు లివ్ అలోన్. నేను ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడిని. బట్ నౌ ఐ లివ్ విత్ మై వైఫ్. కానీ ఇప్పుడు నేను నా భార్యతో జీవిస్తున్నాను. పవన్ యూస్ టు హ్యావ్ అ డాగ్. పవన్కు కుక్క ఉండేది. బట్ ఇట్ డైడ్ 2 years అగో. కానీ అది 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. ప్రియా యూస్ టు బి ఆ హోటల్ రిసెప్షనిస్ట్. ప్రియా హోటల్ రిసెప్షనిస్ట్గా ఉండేది. బట్ షీ వర్క్స్ ఇన్ ఏ బుక్ షాప్ నౌ. కానీ ఆమె ఒక పుస్తకాల షాప్లో ఇప్పుడు పనిచేస్తుంది. ఐ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉండేవారు. బట్ ఐ డోంట్ నో మెనీ పీపుల్ దీస్ డేస్. కానీ ఈ రోజుల్లో నాకు చాలామంది తెలియదు. షీ నెవర్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్స్. ఆమె ఎప్పుడూ వార్తాపత్రికలు చదివేది కాదు. బట్ షీ రీడ్స్ అ న్యూస్ పేపర్ ఎవ్రీ డే నో. కానీ ఆమె ఇప్పుడు ప్రతిరోజు వార్తాపత్రిక చదువుతుంది. రాజు డిడ్ యూస్ టు డ్రింక్ టీ. రాజు టీ త్రాగేవాడు కాదు. బట్ హీ లైక్స్ ఇట్ నౌ. కానీ అతను ఇప్పుడు దాన్ని ఇష్టపడుతున్నాడు. కుమార్ యూస్ టు గో టు ఆ లాట్ ఆఫ్ పార్టీస్. కుమార్ చాలా పార్టీస్కు వెళ్ళేవాడు. బట్ హీ హ్యాజంట్ బీన్ టు పార్టీస్ ఫర్ ఏజెస్. కానీ అతను చాలా సంవత్సరాలు అయింది పార్టీస్కు వెళ్ళి.
షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఆన్ సండే మార్నింగ్. ఆమె ఆదివారం ఉదయం టెన్నిస్ ఆడుతుంది. లక్ష్మి ఈజ్ గోయింగ్ టు ద డెంటిస్ట్ ఆన్ మండే ఈవినింగ్. లక్ష్మి సోమవారం సాయంత్రం పళ్ళు డాక్టర్ దగ్గర వెళ్తుంది. రవి ఈజ్ హ్యావింగ్ డిన్నర్ విత్ జాన్ ఆన్ సండే. రవి జాన్తో ఆదివారం డిన్నర్ చేస్తున్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ సండే ఈవినింగ్? మీరు ఆదివారం సాయంత్రం ఏం చేస్తున్నారు? ఐఎమ్ గోయింగ్ టు సూపర్ మార్కెట్. నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. వాట్ టైమ్ ఈజ్ కుమార్ అరైవింగ్ టుమారో? కుమార్ రేపు ఏ సమయంలో వస్తున్నాడు? ఎట్ 9:30 ఐఎమ్ మీటింగ్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. 9:30కి నేను అతన్ని విమానాశ్రయం వద్ద కలుస్తున్నాను. ఐఎమ్ నాట్ వాకింగ్ టుమారో సో వీ కెన్ గో అవుట్ సమ్వేర్. నేను రేపు పని చేయడం లేదు కాబట్టి మనం ఎక్కడికో చోటుకి బయటికి వెళ్ళగలం. రాజేష్ ఇజంట్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆన్ సండే. రాజేష్ ఆదివారం ఫుట్బాల్ ఆడటం లేదు. హీ హ్యాస్ హర్ట్ హిజ్ లెగ్. అతను తన కాలును గాయపరుచుకున్నాడు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఆన్ ఫ్రైడే? మీరు శుక్రవారం ఏం చేయబోతున్నారు?
కుమార్ ఈజ్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్. కుమార్ వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటున్నాడు. The train leaves Vizag at 2:30 and arrives in Hyderabad at 4. ట్రైన్ వైజాగ్లో 2:30కు బయలుదేరుతుంది మరియు హైదరాబాద్ 4 గంటలకు చేరుతుంది. వాట్ టైమ్ డస్ ద ఫిల్మ్ బిగిన్. ఫిల్మ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది? ఇట్ బిగిన్స్ ఎట్ 9:30. అది 9:30కి మొదలవుతుంది. ఇట్ ఈజ్ వెన్స్డే టుమారో. రేపు బుధవారం. ఐ స్టార్ట్ మై న్యూ జాబ్ ఆన్ మండే. నేను నా కొత్త ఉద్యోగంను సోమవారం ప్రారంభిస్తాను. వాట్ టైమ్ డూ యూ ఫినిష్ వర్క్ టుమారో. రేపు మీరు ఏ సమయంలో పని ముగిస్తారు? వాట్ టైమ్ ఆర్ యూ మీటింగ్ కిరణ్మయ్ టుమారో. రేపు నువ్వు కిరణ్మయ్ని ఏ సమయంలో కలుస్తున్నావు? వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్ టుమారో. రేపు మీరు ఏ సమయంలో బయలుదేరుతున్నారు? వాట్ టైమ్ డస్ ద ట్రైన్ లీవ్ టుమారో. రేపు ట్రైన్ ఏ సమయంలో బయలుదేరుతుంది? ఐ యామ్ గోయింగ్ టు ద సినిమా దిస్ ఈవినింగ్. నేను ఈ సాయంత్రం సినిమాకు వెళ్తున్నాను.
ద ఫిల్మ్ స్టార్ట్స్ ఎట్ 2:30. ఫిల్మ్ 2:30కి మొదలవుతుంది. వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఐఎమ్ గోయింగ్ టు దుబాయ్. నేను దుబాయ్ వెళ్తున్నాను. హౌ లాంగ్ ఆర్ యూ స్టేయింగ్ దేర్? అక్కడ మీరు ఎంతకాలం ఉంటారు? ఐఎమ్ స్టేయింగ్ దేర్ టిల్ సండే. నేను ఆదివారం వరకు అక్కడ ఉంటాను. ఆర్ యూ గోయింగ్ అలోన్? మీరు ఒక్కరే వెళ్తున్నారా? ఎస్ ఐఎమ్. అవును, నేను ఒక్కడే వెళ్తున్నాను. ఆర్ యూ ట్రావెలింగ్ బై కార్? మీరు కార్లో ప్రయాణిస్తారా? నో, బై ట్రైన్. లేదు, నేను ట్రైన్లో వెళ్తాను. వేర్ ఆర్ యూ స్టేయింగ్? మీరు ఎక్కడ బస చేస్తారు? ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ హోటల్. నేను హోటల్లో బస చేస్తాను. క్యాన్ యూ కమ్ ఆన్ సండే? మీరు ఆదివారం రాగలరా? నో, బట్ ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. లేదు, కానీ నేను క్రికెట్ ఆడుతున్నాను. వాట్ అబౌట్ మండే ఈవినింగ్? అప్పుడు సోమవారం సాయంత్రం అయితే? నో, నాట్ మండే. ఐఎమ్ వర్కింగ్ టిల్ 8 o'clock. లేదు, సోమవారం కాదు, నేను 8 గంటల వరకు పని చేస్తాను. అండ్ వెన్స్డే ఈవినింగ్? మరి బుధవారం సాయంత్రం అయితే? ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా విత్ మై బ్రదర్.
నేను నా సోదరుడితో సినిమాకి వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టుమారో ఈవినింగ్. రేపు సాయంత్రం నేను ఏమీ చేయడం లేదు. ఆర్ యూ ఫ్రీ ఆన్ సండే? మీరు ఆదివారం ఖాళీగా ఉంటారా? ఎస్ ఐ యామ్. అవును, నేను ఆదివారం ఖాళీగానే ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. నేను కాలేజీకి వెళ్తున్నాను. ఆర్ యూ కమింగ్ విత్ మీ? నువ్వు నాతో వస్తున్నావా? ఐఎమ్ నాట్ యూజింగ్ ద కార్ టుమారో, సో యూ కెన్ హ్యావ్ ఇట్. నేను రేపు కారు వాడటం లేదు, కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవచ్చు. దేర్ ఈజ్ అ ఫిల్మ్ ఆన్ టీవీ టునైట్. ఈ రాత్రి టీవీలో ఫిల్మ్ ఉంది. ఆర్ యూ గోయింగ్ టు వాచ్ ఇట్? మీరు దాన్ని చూడబోతున్నారా? నో, ఐఎమ్ టైర్డ్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ యాన్ ఎర్లీ నైట్. లేదు, నేను అలసిపోయాను. నేను రాత్రి తొందరగా పడుకోబోతున్నాను. ఐ హియర్ కుమార్ హ్యాస్ వన్ సమ్ మనీ. కుమార్ కొంత డబ్బు గెలుచుకున్నాడు అని నేను విన్నాను. వాట్ ఈజ్ హీ గోయింగ్ టు డూ విత్ ఇట్? అతను దాంతో ఏం చేయబోతున్నాడు? హీ ఈజ్ గోయింగ్ టు బై అ న్యూ కార్. అతను కొత్త కారు కొనబోతున్నాడు. హ్యావ్ యూ మేడ్ కాఫీ ఎట్? నువ్వు ఇంకా కాఫీ చేసావా? ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు మేక్ ఇట్. ఇప్పుడే నేను చేయబోతున్నాను.
దిస్ ఫుడ్ లుక్స్ హరిబుల్. ఈ ఆహారం భయంకరంగా కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. నేను దాన్ని తినబోవడం లేదు. వాట్ టైమ్ ఆర్ యూ మీటింగ్ అను దిస్ ఈవినింగ్? ఈ సాయంత్రం ఏ సమయంలో మీరు అనును కలుస్తున్నారు? ఐఎమ్ లీవింగ్ టుమారో. నేను రేపు బయలుదేరుతున్నాను. ఐ హ్యావ్ గాట్ మై ప్లేన్ టికెట్. నా ప్లేన్ టికెట్ నా దగ్గర ఉంది. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ స్పోకెన్ ఇంగ్లీష్. నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ బోధించబోతున్నాను. రమేష్ ఈజ్ బయింగ్ అ ల్యాప్టాప్ దిస్ ఈవినింగ్. ఈ సాయంత్రం రమేష్ ల్యాప్టాప్ కొంటున్నాడు. ద విండోస్ ఆర్ డర్టీ. కిటికీలు దుమ్ముగా ఉన్నాయి. ఎస్ ఐ నో. అవును, నాకు తెలుసు. ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ దెమ్ లేటర్. నేను వాటిని తర్వాత శుభ్రం చేయబోతున్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు స్టే హియర్ ఎనీ లాంగర్. ఇకపై నేను ఇక్కడ ఉండకూడదని నిశ్చయించుకున్నాను. టుమారో ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఫర్ సమ్వేర్ ఎల్స్ టు స్టే. రేపు నేను వేరొక చోట ఇంకెక్కడైనా ఉండడానికి వెతుకుపోతున్నాను. హీ ఈజ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు ద హోల్. అతను రంధ్రంలో పడిపోబోతున్నాడు. లుక్ ఎట్ దోస్ బ్లాక్ క్లౌడ్స్. ఆ నల్లని మబ్బులను చూడు.
ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. వర్షం కురవబోతుంది. ఐ ఫీల్ టెర్రిబుల్. నాకు చాలా భయంగా ఉంది. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బీ సిక్. నేను అనారోగ్యంగా ఉండబోతున్నాను అని నేను అనుకుంటున్నాను. We were going to travel by train, but then we decided to by car instead. మేము ట్రైన్లో ప్రయాణం చేయబోతున్నాము అనుకున్నాము, కానీ అప్పుడు దానికి బదులు మేము కారులో వెళదామని నిర్ణయించుకున్నాము. I thought it was going to rain, but then the sun came out. వర్షం రాబోతున్నది అని నేను అనుకున్నాను, కానీ అప్పుడు సూర్యుడు బయటికి వచ్చాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. 41 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్గా తీసుకుని మీరు మీ లైఫ్లో ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.